నీకేమో నువ్వు యవ్వన కాలంలో ఉన్నావు అన్నాడు అన్నయ్య. ఏమన్నాడు? యవ్వన కాలంలో ఉన్నారు మీరు, ఇప్పుడే నేను ఏమన్నానా, నువ్వు కొద్ది రోజులు వెంబడించు, నీ నమ్మకత్వాన్ని చూసి నేను బాప్తిస్తాను అన్నాడు. సరే అని నేను మరలా తిరిగి కొద్ది రోజులు వెంబడించాను. 2010 కూడా వచ్చేసింది. 2010 వచ్చిన తర్వాత నాతో పాటు ఉన్నటువంటి స్నేహితులు పరిస్థితులు అందరి బాగానే ఉన్నాయి. మా కుటుంబీకుల పరిస్థితులు బాగానే ఉన్నాయి. కుటుంబాలు కూడా బాగానే ఉన్నాయి. అప్పటిదాకా వెళుతున్నటువంటి నా పరిస్థితి, నేను చేస్తున్నటువంటి వ్యాపారాలు, నేనున్నటువంటి షాపులు అన్నీ డల్ అయిపోతూ ఉన్నాయి. ఏం తెలియని పరిస్థితులు అయిపోయినాయి. పేరుకైతే పని ఉంటుంది, చేతిలో డబ్బులు ఉండట్లేదు. పేరుకైతే ఒక 7 పని చేస్తున్నారు, పనోళ్ళు ఉన్నారు. షాపు బాగానే రన్ అవుతున్నట్టు ఉంది, కానీ చేతిలో డబ్బులు ఉండట్లేదు. నా పరిస్థితి కూడా నాకు ఏంటి, అసలు దేవుడు నన్ను ఎందుకు నియమించుకున్నాడు, నాకు అర్థం కాని పరిస్థితిలో నేను తిరుగుతూ ఉన్నాను. ఎవరైనా కనీసం చెప్తారంటే చెప్పేవాళ్ళు లేరు. ఎందుకంటే యేసు ప్రభుని నమ్ముకున్న వాళ్ళు మా ఇంట్లో వాళ్ళు కానీ మా బంధువులు ఎవరు లేరు, యేసు ప్రభుని నమ్ముకున్న వాళ్ళు. కానీ నా స్నేహితుడు ఒకసారి చెప్పాడు, అతడి పేరు మళ్ళీ. అతడు చెప్పాడు, యేసు ప్రభుని నమ్ముకుంటే నీ జీవితం బాగుపడిద్దిరా, నీకున్ని సమస్యలు ఇవన్నీ పోతాయి అంటే. నేనన్నాను, నా సమస్యలు పోవడానికి ఒకవేళ ఆయన డబ్బులు ఇస్తాడా అని అడిగాను. ఏమడిగాను? నా సమస్యలు పోవడానికి ఆయన కాడికి వస్తే డబ్బులు ఇస్తాడా అని ఎగతాళి చేశాను. యేసు ప్రభు డబ్బులు ఇవ్వడు, కానీ ముందు మనశ్శాంతి ఇస్తాడరా అన్నాడు. యేసు ప్రభువుని గురించి నువ్వు ఎట్లా మాట్లాడుతున్నావు, మీ నాన్న పేరు ఏంటి అని అడిగాను నేను. ఏమడిగాను? మీ నాన్న పేరు ఏంటి అంటే వాళ్ళ నాన్న పేరు చెప్పాడు. మా నాన్న పేరు తన్నీరు చిన్న అన్నాడు. ఆహా, మరి నీ పేరు అన్నాను నేను. నా పేరు టి మల్లికార్జునరావు అన్నాడు. మీ నాన్న పేరు ఏంటో నీకు తెలుసు, మీ నాన్న కొడుకు కాబట్టి ఆ గోత్రం, ఆ ఇంటి పేరు నీకు వచ్చింది. ఇలాగనే మనకు కూడా చాలామంది దేవుళ్ళు ఉన్నారు కదా. మన పితరులు మొక్కిన దేవుళ్ళు లేరా? మన పితరులు ఆరాధించిన దేవుళ్ళు లేరా? ఎంతమంది ఉంటే యేసు ప్రభుని గురించి చెప్తున్నావు. నువ్వేదో నమ్ముకున్నావు, నీ పరిస్థితి బాగలేదు, నా పరిస్థితి బాగుంటుందని, నా పరిస్థితిని ప్రభు మారుస్తాడని నేను ఎట్లా నమ్మగలను అన్నాను. లేదని ఒకసారి తీసుకెళ్ళి కూర్చుని పెట్టాడు. అప్పటికే నేను గతంలో మీకు నా సాక్ష్యం కొంచెం చెప్పాను. చికెన్ పాక్స్ వచ్చి చేతబడి చేసి చిత్రంసలు పడిన నా శరీరం యేసు ప్రభుని నమ్ముకున్న తర్వాత బాగుపడిందన్న ఆ మాట కొద్ది రోజులు ఆ విశ్వాస జీవితాన్ని కొనసాగించి వదిలిపెట్టేశా. పూర్తిగా నడిపించలే ముందుకి. విశ్వాసనే కదా, అప్పటికి బాప్తిసం పొందలే. ఎందుకంటే ఈ విశ్వాస జీవితంలో పడిపోవటం, లేవటం, వెళ్తూ తొట్టిల్లడం అనేది సహజసిద్ధంగా జరిగే పని. నా జీవితంలో జరిగింది. ఇక్కడ చాలామంది జీవితంలో జరిగే ఉండొచ్చు, కాకపోతే మీరు నాకు చెప్పలేదు, నేను మీకు చెప్తున్నాను అంతే తేడా. బాప్తిసం పొందిన తర్వాత అసలు నేను తొట్టిల్లలేదన్న వాళ్ళు ఉంటే ఒక్కసారి చేతులు ఎత్తండి. బాప్తిసం పొందాక నేను ఒక్కరోజు కూడా తొట్టిల్లలేదన్న, నా నోటి ద్వారా కానీ, లేదా కనీసం నేను మందిరాన్ని కూడా రాని రోజు అంటే ఏం లేదన్న వాళ్ళు ఉంటే చేతులు ఎత్తండి. ఎత్తలేకపోయారు. నేను బాప్తిసం పొందక మునిపే తొట్టిల్లి మరలా లోకం వైపుకి వెళ్తే మరొక్కసారి తన ద్వారా దర్శించబడ్డాను. మొదట దేవుడు దర్శించాడు, రెండోది తన ద్వారా దర్శించబడ్డాను. దర్శించబడిన తర్వాత కూడా వెళ్తానికైతే వెళ్తున్నాను, కానీ యేసు ప్రభు అంటే అంత ఇష్టం లేదు. ఎందుకు అంటే మనకున్నటువంటి దేవుళ్ళు దేవతలు, మనోళ్ళు చేస్తున్నటువంటి ఆరాధన చాలా ప్రాముఖ్యమైంది, చాలా ఆర్భాటంతో చేస్తారు. ఇలా ఆలోచనలో ఉన్నాను. సరే, చర్చికి వెళ్తున్నాను కదా, తప్పదిక బాప్తిజం పొందుదాంలని పాస్టర్ గారిని అడిగితే, పాస్టర్ గారు నేను ఇవ్వను అన్నాడు ఆయన. ఇది నాకు ఇంకా బాగా కలిసి వచ్చింది అనుకున్నాను నేను. అనుకుని మరలా ఇంకొద్ది రోజులు గడిపేశాను. 2010 అక్టోబర్ 1వ తారీఖు కోటాలు జరుగుతూ ఉంటే
ఆ కోటాల్లో అన్నయ్య ఒక మాట చెప్పాడు. అదేంటంటే, దేవుడు నిన్ను నిర్మించుకొని నీ పట్ల ఒక సంకల్పం కలిగి నిన్ను ప్రేమించి నిన్ను పిలుచుకున్నాడు. ఆ పిలుపును, ఆ సిద్ధపాటును నువ్వు దూరం చేసుకొని నీకు నచ్చినట్టుగా తిరుగుతున్నావు కనుక నువ్వు ఏమి చేసినా, నువ్వెంత కూడబెట్టినా అదంతా కూడా నీటిలో పోసిన బూడిదలాగా అయిపోతుంది. నీ బ్రతుకు ఇకనైనా మారు మనసు పొందు అని ప్రభు దైవజనుని ద్వారా చెప్పిన ఆ మాట ఆచారబద్ధంగా తీసుకోకుండా, అక్షరాబద్ధంగా తీసుకోకుండా ఆత్మీయంగా తీసుకొని మారు మనసు పొంది బాప్తీసం పొందాను. నేటికి 15 వసంతాలు, 14 పూర్తయి 15 వసంతాలు. ఈరోజు నా పుట్టినరోజు అంటే చాలామంది హ్యాపీ బర్త్డే టు యూ బ్రదర్ అన్నారు. చాలా సంతోషం అన్న. మీ అందరూ కొందనాలు. ఏ పుట్టినరోజు అంటే అది ఆత్మీయ పుట్టినరోజు. ఎందుకంటే మామూలు పుట్టినరోజు కూడా మా వాళ్ళు ఎప్పుడు పుట్టాననేది రాయలేదు నాకు. నెల చెప్పారు, తేదీ గుర్తులేదు, వర్షం పడిందని చెప్పారు. మా వాళ్ళు కొలతలు, మా వాళ్ళు వరుసలు అలా ఉంటాయి. తుఫాను పడి వెలిసిపోయిన తెల్లారి పుట్టేవరా అన్నారు. తుఫాను మొన్న కూడా వచ్చింది. ఏం చేస్తాను, నేను ఎప్పుడు చేసుకోవాలి? కానీ ఆశ్చర్యం ఏంటంటే భౌతికమైనటువంటి పరిస్థితుల్లో పుట్టినటువంటి వాళ్ళు ఎందరో ఎన్నో ఉన్నతమైనటువంటి స్థానాలు సంపాదించుకోవచ్చు. కానీ ఒక్కమారు దేవుని కృపను బట్టి ఆత్మీయంగా పుట్టినటువంటి వాడు ఒక ఉన్నతమైన అంతస్తులో ఉన్నాడు. అతడు ఎప్పుడు అనే విషయాన్ని గుర్తించాలి. అతడుకు డబ్బు ఉన్నా లేకపోయినా, బలం ఉన్నా లేకపోయినా, బలగం ఉన్నా లేకపోయినా, ఏం లేకపోయినా, ఎందుకంటే సిరి సంపదలు కొంతవరకు మన గౌరవం తీసుకొచ్చి పెడతాయి. యేసు రక్తము ఇహపర సంబంధమైన జీవాన్ని మనకు తీసుకొచ్చి పెడుతుంది. హల్లెలూయా. ఆ జీవంలో కడగబడిన మీకు ఈరోజు, ఆ రోజు నేను అనుకున్నటువంటి ఒక చిన్న మాట ఈరోజు మేము ముందు ఉంచుతాను. పరిచారకులు కూడా కొందరు వచ్చారు, ఇంకా కొందరు రాలేదు. ఈరోజు అసలు పరిచారకులు అందరూ వచ్చేస్తారు అనుకున్నాను నేను. పరిచారకులు కూడా కొందరే కలిశారు. మనం చదువుకున్న మాటే ఆ రోజు అన్న చెప్పినటువంటి మాట. నేను ఆ మాటను ఆ రోజు బాప్తిజం పొందిన తర్వాత బైబిల్లో రాసుకున్నాను. ఈరోజు మరలా అది గుర్తుకొచ్చింది. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరం కూడా ఏదో ఒక రీతిలో దేవుని చేత పిలువబడిన వారమే. కానీ మన పిలుపుకి ఉన్న ఆంతర్యం మనకు తెలీదు. దేవుడు పిలిచాడు అని కొంతమంది వచ్చి బాప్తిసం పొందుతారు. కొంతమంది బాప్తిసం పొంది కూడా మరలా వెనక్కి తిరుగుతారు. కొంతమంది కొద్ది రోజులు నడిచినట్టుగానే ఉంటారు, కానీ బాప్తిసం పొందడానికి ఇష్టపడరు. ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన పిలుపులు. నాకైతే ఏమనిపించిందంటే, నా పిలుపు తెలియక నేను మరలా తిరిగి వెళ్ళి ఎప్పుడులాగానే పని చేసుకుంటుంటే అవన్నీ ఎదురొస్తూ ఉన్నాయి. అప్పుల పాలైన పరిస్థితికి వచ్చింది. ఒకవైపు దేవుడు దర్శిస్తున్నాడు. నా పిలుపుని యొక్క ప్రత్యక్షత, నా వాటి యొక్క ఆలోచన విలువ నాకు తెలియట్లేదు. అవి తెలుసుకుని వెనక్కి చూసే టయానికి అప్పటికే సగ జీవితం జరిగిపోయింది అని బాధ కలిగింది. నేను బాప్తిజం పొందినప్పటికీ నాకు ఇంచుమించు 24 ఏళ్ళు. అప్పుడు నేను ఒక ఆలోచన చేశాను. 24 ఏళ్ళకి ముందు నేను ఒకవేళ ఒక 15 సంవత్సరాల వయసులోనైనా రక్షణ పొందినట్లయితే, దేవుడు నా పట్ల కలిగిన సంకల్పాన్ని నేను గుర్తుపట్టినట్లయితే, నాకు తరిగిపోయిన ఈ 10 సంవత్సరాల ఆయుష్కాలంలో కనీసం ఒక 10 మందినైనా ప్రభు వైపుకి ఆకర్షించబడినట్లుగా వారి కొరకు ప్రార్థన చేసే అవకాశమైనా దొరికేది. నా కుటుంబీకులు, నా బంధువులు, నా రక్త సంబంధికులు, పూర్వీకులు అయినటువంటి వాడు ఎంతోమంది చనిపోయారు. వాళ్ళకి యేసు ప్రభువుని గురించి ఎవరు చెప్తారు అని ఒక ఆలోచన మొదలయ్యి నేను ప్రభువుని అడిగాను. అసలు నన్ను పిలిచావు, అన్ని కుటుంబంలో నుంచి రక్షణ ఇచ్చావు, నన్ను ఏర్పాటు చేసుకున్నావు, అసలు నా పిలుపేంటో నాకు తెలియదు, నేను ఎలా వెళ్ళాలి అని చెప్పిన ఆలోచన చేసుకున్నాను. సేవకు సిద్ధపడే వాళ్ళు కూడా ఉపయోగపడతాయి. ఎలా వెళ్ళాలో తెలీదు, ఏం చేయాలో తెలీదు, ఎవరితో మాట్లాడాలో తెలీదు, సరిగా ప్రార్థన రాదు, ఎలా నేను ముందుకెళ్ళాలి అని ఆలోచన చేస్తూ అన్నతో ఎక్కువగా సమయం ఉన్నప్పుడల్లా గడుపుతూ ఉంటే, అన్న ఒకరోజు నువ్వు ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకొని ప్రార్థనలో ప్రభువుని అడుగు, ప్రభువే నీకు చెప్తాడు అన్నాడు. అన్న ఏకాంత ప్రార్థన చేసుకుంటున్నారు. ఆ చింతతోపులోనికి వెళ్ళి
మేము కూడా అన్నతో పాటు అందరితో పాటు నేను కూడా సైకిల్ వేసుకొని వెళ్ళాను. ఓ పక్కన కూర్చొని నేను కూడా ప్రార్థన చేసుకున్నాను. చేసుకొని వాక్యం తీశాను. ఆ వాక్యంలో యోహాను సువార్త 21వ అధ్యాయము 16వ వచనం నాకు కనబడింది. కనబడినప్పుడు ఆ వచనాన్ని చదివి మరలా ఆయన, యోహాను కుమారుడు అయిన సీమోను, నన్ను ప్రేమించుచున్నావా అని రెండవసారి అతను అడుగగా అతడు, అవును ప్రభువా. ఎప్పుడు అడిగాడట? రెండవసారి. అంటే ఆల్రెడీ నన్ను ఒకసారి దర్శించాడు, నేను వినలా, మరలా పని చేసుకుంటున్నా. తర్వాత మరలా కొంచెం ప్రతికూల పరిస్థితులన్నీ కూడా అనుకూలంగా ఉన్న పరిస్థితులని ప్రతికూలంగా మార్చాడు. అప్పుడు మరలా తిరిగి వచ్చి బాప్తిసం పొందా. కానీ ఆయన పిలుపును గుర్తుపట్టలేదు, ఆయన చిత్తాన్ని గుర్తుపట్టల. ఇక్కడ ఈ మాట చదవగానే అన్నకు చూపించగల అన్న ఏమన్నాడనంటే, దేవుడు తన పరిచయం చేయమంటున్నాడు, మరి నీ ఆలోచన ఏంటి, ముందు అసలు నీ ఉద్దేశం ఏంటి అని అడిగాడు. ఉన్నపాటుగా నువ్వు పని వదిలేసి వచ్చేయి అని చెప్పలేదు. నీ ఉద్దేశం ఏంటి, నీ ఆలోచన విధానం ఎలా ఉంది, దాన్ని బట్టి నేను ప్రార్థన చేస్తానన్నాడు. అన్న, నాకు దేవుని పని చేయాలని ఉందన్నాను. మరి నీ కుటుంబం సంగతి ఏం చేస్తావు అన్నాడు. కుటుంబం అంటే కుటుంబం, అవును కుటుంబమే, ఏం చేస్తావు అన్నాడు. పని చేస్తానన్నాను. అయితే నువ్వు అర్జెంటుగా వెళ్ళి నీ షాపు తీసి పక్కన పెట్టేసి నువ్వు కూలికి వెళ్ళి కూలి పని చేసుకొని సాయంత్రానికి వచ్చి మందిరంలో కూర్చొని కనిపెట్టుకో అన్నాడు. ఈ మాట ఇప్పుడు ఎవరికైనా నేను చెప్తే మీకు కొంచెం ఆశ్చర్యం కలగవచ్చు. విని వెంటనే ఆ షాపు నా దగ్గర పనిచేస్తున్న అబ్బాయికి ఇచ్చేసి 15,000 రూపాయలు తీసుకొని నేను బయటకు వచ్చి, నేను మరొకరి దగ్గర కూలికి వెళ్ళాను. రెండో మాట చెప్పలేదు, మారు మాట చెప్పలేదు అన్నకి. వెళ్ళి కొద్ది దినాలు అలా వెళ్తూ పగలంతా పని చేసుకోవడం, సాయంత్రానికి మధ్యాహ్నం 3 గంటల వరకు పనిచేసేవాడిని. ఒక 2-3 చొక్కాలు తెచ్చుకోవడం, కొట్టడం, 5 వేసుకెళ్ళి ఇవ్వడం, ఆ కూలి డబ్బులు తెచ్చుకొని జోబులో పెట్టుకొని సాయంత్రానికి వీళ్ళకి ఇంటికి ఇచ్చేది, సేవకి వెళ్ళేది. ఎక్కడైనా కూట ఉందనంటే ఎవరు వెళ్తారో చూసుకొని వాళ్ళ వెనకాతలు పడి బయలుదేరి వెళ్తూ ఉండేవాడిని. ఇలా కొద్ది రోజులు గడిచిన తర్వాత మరలా అన్న మరొకసారి, నువ్వు కనిపెట్టి ప్రార్థన చేసావా, మరొకసారి కనిపెట్టి ప్రార్థన చేయన్నాడు. మరలా అదే వచ్చింది అన్న అన్నాడు. మరి అయితే తిరిగిలేదు, నువ్వు దేవుని పని చేయాలి, ఇక నువ్వు ఇదే పని కంటిన్యూ చేయన్నాడు. ఎన్నాళ్ళు తెలుసా? ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, 5 సంవత్సరాల పాటు అన్న చెప్పిన ఆ మాటను తీసుకొని అక్షరాల 5 సంవత్సరాలు ఎదురు చూసా. ఎలాగో తెలుసా? ఒక పరిచారకునిగా 5 సంవత్సరాలు చేసిన తరువాత 2017లో ఫిబ్రవరి 22వ తారీఖున సేవకుడిగా నన్ను అభిషేకం చేశాడన్న. సేవకునిగా అభిషేకం చేసిన తర్వాత నాకు నచ్చినట్టు నేను ఎక్కడికి వెళ్ళనన్నా, నీవు పంపించే వరకు నీ దగ్గరే ఉంటాను, నువ్వు ఎక్కడికి చెప్తే అక్కడికి వెళ్తానంటే, అప్పటికి పరిచర్యలు ఏం లేవు కదా, అందాక కనిపెట్టుకుని అంటే మరలా ప్రార్థన చేస్తే మనకి ఈ పరిచర్య అనుగ్రహించాడు. ఎక్కడికి వెళ్ళమని. ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ ఒకరిని, ఇద్దరిని, ముగ్గురిని అట్లా ఏర్పాటు చేసుకొని చిన్న చిన్న ఇల్లు అద్దెకి తీసుకొని ఆ కాలువ కట్ట దగ్గర, తర్వాత అటువైపు కళ్ళు కాంపౌండ్కి వెళ్ళి ఇవన్నీ అయిపోయిన తర్వాత చివరికి ఇక్కడికి రావడానికి కూడా ఒక 40 దినాలు ప్రార్థన చేసిన తర్వాత దేవుడిచ్చిన స్థలం ఇది. 40 దినాల ప్రార్థన తర్వాత అక్కడ ఉన్నప్పుడు 2 సెంట్లు స్థలం కొనడానికి డబ్బులు లేవయ్యా అంటే 20 సెంట్లు స్థలం నా ప్రభు ఇచ్చాడు 40 దినాల ప్రార్థన తర్వాత. ఇక్కడికి వచ్చి ఇక్కడ పని ప్రారంభించాక పైన మామూలుగా అలా సాధారణంగా రేకులు వేసేసి కింద ఏమీ లేవు, కిందంతా మట్టి, ఊరకట్ల పైన 2 పట్టలు వేస్తే మిగతా వాళ్ళందరూ కొంచెం బురదగా ఉంటే
రాళ్ళ మీద అక్కడక్కడ కూర్చున్నారు. ఆ ఫోటోలన్నీ ఉన్నాయి నాకు. చక్కగా చూపిస్తే బాగుండు అసలు మీకు. చక్కగా మన దగ్గర ఎల్ఈడి ఏదైనా ఉన్నట్లయితే చక్కగా చూపించినట్టయితే ఇంకా బ్రహ్మాండంగా ఉండేది. అక్కడక్కడ కూర్చొని ఆరాధన చేసుకున్నాం. ఆరాధన చేయడానికి కూడా ప్రార్థన చేస్తే దేవుడు ఆదివారం వేళ కృప చూపి ఆదివారానికల్లా ఆ చేతి బాక్స్ తీసుకొని ఆ బాక్సే తీసుకొని ఇక్కడ పెట్టుకొని ఆరాధన చేశాం. దేవుడు కృప చూపాడు. ఆ ఆరాధన చేసినటువంటి రోజు కూడా ఎప్పుడు అనంటే కరెక్ట్గా ఈ అక్టోబర్ 1వ తారీఖునే. ఈరోజే అది కూడా ఇదే ప్లేస్లో ప్రార్థన చేసిన రోజు. మనం కూర్చున్నప్పుడు ప్రార్థన చేసుకుంటున్నప్పుడు నాకు దేవుడు ప్రేరేపణ ఇచ్చాడు. ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాం, మరలా 40 దినాలు కదా. ఆ చివరి 2 రోజులు దేవుని ప్రేరణను బట్టి ఉపవాస కూటాలు చాటించి ఈ 40 దినాలు నువ్వు చేసిన ప్రార్థనకు నీతో పాటు చేసిన తమ్ముళ్ళు సంఘం ప్రార్థనకు జవాబు ఇచ్చినట్లుగా మీరందరూ నా పాదాల దగ్గరికి రండని దేవుడు చెప్తే ఏర్పాటు చేశాను ఈ కూటాలు సడన్గా నేను. హల్లెలూయా. గత 40 దినాలకి స్థలం, మరలా 40 దినాలకి ఇప్పుడు కూడా నేను కొన్ని రాసుకొని వాటి మీద చేతులు పెట్టుకొని ప్రార్థన చేస్తూ, కొన్ని అంశాలు రాసుకొని వాటి మీద చేతులు పెట్టుకొని ప్రార్థన చేస్తూ ఈ కూడికల్లో జయాన్ని చూడాలి. ఈ కూటాలు అయిపోయిన తర్వాతైనా నా ప్రభు వాటిని దీవించాలి, ఆ ప్రార్థనలకు జవాబు రావాలని కొద్ది దినాలుగా కనిపెట్టుకొని చేస్తూ ఉంటే ఈ కొంచెం ఉపవాసాల వల్ల గొంతు కూడా ఇన్ఫెక్షన్ వచ్చి టయానికి తిండి లేక నిద్ర లేక వాటి వల్ల కొంచెం ఇబ్బంది కలిగింది, ఆరోగ్యం కూడా. అయినా నాకు ఒక ధైర్యం ఏంటంటే సైతాన్ గాడు ఎట్లా నన్ను ఇబ్బంది పెట్టి ఈ మధ్యలో ఆపడానికి ప్లాన్ చేశాడు. దేవుని మహాకృపను బట్టి ఈ రోజుతో అవన్నీ సంపూర్తి అయ్యేటట్టు కూడా నా దేవుడు కృప చూపాడు. హల్లెలూయా. ఈ రోజుతో సంపూర్తి అయ్యేటట్టు కృప చూపాడు. ఈరోజు రేపు కూడా మీతో పాటు ఉండి రేపు ముగించవచ్చు. ఈ మాటలు ఎందుకు చెప్పానంటే ఆ కాలంలో నేను ఒక్కడినే ఏదో ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకొని బాప్తిసం పొంది నేను వెళ్ళిపోయినట్లుగా మీరు కూడా ఈ ఉపవాస ప్రార్థనలోకి వచ్చి వెళ్ళిపోకూడదు. మీరు కూడా ఒక తీర్మానం చేసుకోవాలనేదే నా ఆశ. ఏంటి ఆ తీర్మానం అంటే, ఈ ఉపవాస ప్రార్థనల ద్వారా మా జీవితాల్లో నువ్వు ఏ కార్యం చేయబోతున్నావో దేవా, ఆ కార్యం మేము కనబెట్టున్నట్లుగా, మేము కనిపెట్టున్నట్లుగా మాతో నువ్వు మాట్లాడి మమ్మలను దర్శించయ్యా అనే ఒక చక్కటి తీర్మానం మొదట మీరు చేసుకోవాలని నేను ఇదంతా చెప్పుకొచ్చాను. ఆ రోజు నలుగురితో పాటు విని నేను వెళ్ళిపోలేదు. దేవుడు పిలుస్తాడు, చాలామందిని పిలుస్తాడు. మొదట అసలు దేవుడు పిలిచిన పిలుపు ఎట్లా ఉంటుందంటే మారు మనసు కొరకు పిలుస్తాడు. మార్కు సువార్త 15వ అధ్యాయం 1వ అధ్యాయం 15వ వచనం మనం చూసినట్లయితే, కాలము సంపూర్ణమైనది, దేవుని రాజ్యము సమీపించున్నది, ఇదిగో మొదట మారు మనసు పొందమని పిలుస్తాడు. మనం ఇక్కడ కూర్చున్న వల్ల ఒకవేళ ఎవరైనా బాప్తిసం పొందకపోతే ఇక మీరు మారు మనసు పొందాలని ఈ ఉపవాస కూడికల్లో మొట్టమొదటిగా మిమ్మల్ని హృదయపూర్వకంగా వేడుకుంటున్నాను. ఎందుకంటే దైవజనుడు చెప్పినటువంటి మాట, దేవుని నోట నుంచి వచ్చిన మాటని తీసుకున్నందున ఈరోజు అద్భుతమైనటువంటి జీవితం నేను కల్లారా నా జీవితాన్ని అనుభవించి మీ ముందు సాక్షిగా నిలబడి ఉన్నాను. ఒకప్పుడు విలువ లేదు ఈ జీవితానికి. ఒకప్పుడు ఉన్నటువంటి పరిస్థితి గజిబిజిగా గందరగోళం, పలకరించే దిక్కు లేదు. ఎవరైనా కనీసం ప్రేమగా దారెముడు పోతున్న వాళ్ళైనా నిలబడి నమస్తే అన్నానంటే నమస్తే అని చెప్పేవాళ్ళు లేడు. ఈ రోజు మాత్రం నడిచి వస్తుంటే కుర్చీలో కూర్చున్న వాళ్ళు, మంచం మీద కూర్చున్నటువంటి వారు సైతం త్రోవ పక్క నేను చూడకన్నా వెళ్ళిపోయిన గబక్కన లేసి అన్నా వందనాలన్నా అని చెప్తున్నారంటే నేను ఆ రోజు వినినటువంటి మాట, లోబడిన మాట, నేను మారు మనసు పొంది రక్షణ పొందినటువంటి ఆ మారు మనసుకు తగిన ఫలింపే కదా. దేవుడు మీ పట్ల కూడా ఎందుకు చేయడా కార్యాలు? మీ పట్ల కూడా చేస్తాడు. దేవుడు పిలుస్తున్నాడు. ఈరోజు ఈ ఉపవాస ప్రార్థనలో నీవు మారు మనసు పొందాలి, మారు మనసుకు తగిన ఫలములను ఫలించాలి. ఎంతకాలం ఉంటాం? 2 రకాల భక్తి జీవితం మన బ్రతుకు ఎప్పుడూ తెలియదు కదా. మారు మనసుకు తగినటువంటి జీవితం పిలుపులు చాలా రకాలు ఉన్నాయి.
మొదట మారు మనసు కొరకు పిలుస్తాడు, తర్వాత రక్షణ కొరకు పిలుస్తాడు. ఎందుకంటే కొంతమంది మారరు, నాలాంటి వాళ్ళే. 1-2 సార్లు చెప్తే కానీ నేను పోలా. తర్వాత రక్షణ కొరకు పిలుస్తాడు. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయం 41 వచనం చూద్దాం. కాబట్టి మారు మనసు పొందిన వాళ్ళు వాక్యం అంగీకరిస్తారు, బాప్తిసమము పొందిరి. ఆ దినమున ఇంచుమించు 3,000 మంది చేర్చబడ్డారట. అంతకుముందు పేతురు మాట్లాడితే ఎవరు మారు మనసు పొందల. పేతురు ఎప్పుడు సంపూర్ణమైన అభిషేకం పొంది లైన్లోకి వచ్చి ప్రకటించాడో 3,000 మంది ఆ రోజు బాప్తిస్మము పొందారు. మారు మనసు కొరకు పిలుస్తాడు. 2 బాప్తిస్మము కొరకు పిలుస్తాడు. 3 పరిచర్య కొరకు కూడా పిలుస్తాడు. ఆయన సన్నిధిలో పరిచర్య చేసి ధన్యత ఇవ్వడానికి పిలుస్తాడు. మనం ఇంట్లో ఎన్నైనా చేయగలుగుతాం, కానీ దేవుని సన్నిధిలో చేయలేం. దేవుని సన్నిధిలో ఆయన పని చేసే, అంటే ఆయన పరిచర్య చేసే కృప కొరకు కూడా పిలుస్తాడు. ఆయన శిష్యులుగా ఉండడానికి కొంతమందిని పిలుస్తాడు. మత్తయి సువార్త 28:19 పరిచర్య గురించి చెప్పాను. అపోస్తలుల కార్యములు 6వ అధ్యాయం మనం చూసినట్లయితే మంచి పేరు పొందినటువంటి వాళ్ళు, మనసాక్షి కలిగిన వాళ్ళు, రక్షించబడినటువంటి వారు సంఘంలో ఉన్నప్పుడు ఆ సంఘంలో ఉన్నటువంటి వారందరినీ చూసి వారి మీద చేతులుంచి కొన్ని పరిచర్యలు వారికి అప్పగించినట్లుగా అక్కడ చూస్తాం మనం. అక్కడ ఫిలిప్పు, స్టెఫను, నీకానోరు వీళ్ళందరూ కనబడుతూ ఉంటారు. ఇంకా మీకు తెలిసిన విషయమే. ఇప్పుడు ఈ పిలుపులన్నిటి గురించి నేను మీకు చెప్పాను. ఎందుకు అనంటే ఆ రోజు నా పిలుపుని గురించి నేను ఒక ఆలోచన చేయకుండా వెళ్ళినందున నేను కొన్ని అనార్థాలు చూసుకొని, దేవుడు ఎప్పుడు కృప చూపాడో, నాకు కలుగుతున్నటువంటి పరిస్థితులన్నీ ఎప్పుడు ప్రతికూలంగా మారిపోయినాయో, ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చినాయో, అప్పుడు దేవుని వైపుకి నేను మరలా మళ్ళుకున్నప్పుడు నాకు కలిగినటువంటి ప్రత్యక్షతలను బట్టి నేను ప్రభువు వైపుకి ఆకర్షించబడి, ఆ తర్వాత నేను చేసుకున్న తీర్మానంలో ఒకే ఒక ఆలోచన చేశాను. దేవా, ఒక దైవజనుని ఎన్నుకొని తన ఇంట ఉన్నటువంటి ఆ నలుగురికి సువార్త ప్రకటించి ఆ నలుగురిని ఒక సంఘంగా చేసావు అన్నని. ఆ అన్న దగ్గరికి వెళ్ళినప్పుడు నన్ను పిలిచావు కదా, నా మీద ఉన్నటువంటి నీ ఆలోచన, చిత్తము, సంకల్పం నిజంగా నేను సేవ చేయవలసి ఉన్నట్లయితే నేను ఆ సేవకు పనికొస్తానో లేదో తెలీదు, ఎలా మాట్లాడతానో లేదో తెలీదు. మాట్లాడలేనటువంటి పరిస్థితి నాది, మాట్లాడలేను. ఎందుకంటే ఫస్ట్ నాకు ఏదైనా నిలబడాలి, బయటకు వచ్చి తిరగాలంటే కొంచెం సిగ్గుగా ఉండేది జనాలు తిరగాలంటే. కానీ ఇప్పుడు అవన్నీ కూడా నా ప్రభు తీసేశాడు. మొదట్లో చాలా భయంగా ఉండేది. మైక్ పట్టుకున్నా కూడా చేతులు ఉడికిపోతూ ఉండే. ఒక పాట పాడాలంటే మైక్ పట్టుకుంటే చేతులు అలా ఉడికిపోయిన పరిస్థితులు చాలా ఉన్నాయి. కానీ ఈరోజు దేవుని కృపను బట్టి అలా నడిపించుకుంటూ వస్తున్నాడు ఆయన. ఆ రోజు నేను ఆలోచన చేసినటువంటి ఆలోచన, ఈరోజు మీరెందుకు చేయకూడదు ఈరోజు ఈ ఉపవాస ప్రార్థనలో? ఒకవేళ నిన్ను మారు మనసు పొందడానికి పిలిస్తే నువ్వు మారు మనసు ఎందుకు పొందకూడదు? నేను రక్షణ పొందడానికి పిలిస్తే నువ్వు మారు మనసు పొంది రక్షణ ఎందుకు పొందకూడదు? ఇక్కడ రక్షణ పొందిన ప్రతి ఒక్కరూ, నేను ఒక మాట ఆలోచన చేశాను ఆ రోజు. దేవా, నేను నా ప్రాణం పోయేలోగా ఒక 10 మందికి బాప్తిస్మం ఇప్పించి నీ వైపుకి వారిని ఆకర్షించి ఒక 10 మందిని నేను కాపాడగలిగితే నా బ్రతుకుకి అది చాలు అనుకున్నాను నేను. ఎంతమందిని? 10 మందిని. ఆ మాట అనుకున్న నేను అంతటితో ఆగిపోలేదు. నా పని ప్రారంభించాను. నా దగ్గరికి వచ్చిన ప్రతి ఒక్కరిని కూర్చొని పెట్టి వారికి సువార్త చెప్పడం నాకు రాదు. నేనేం చేసేవాడిని అంటే, క్యాసెట్లు తీసుకొని, టేప్ రికార్డు ఒకటి తీసుకొని, వచ్చిన వాళ్ళు ఎవరు వస్తే వాళ్ళు కాసేపు ఒక టీ ఇచ్చి ఏదైనా వాళ్ళతో మాట్లాడతా టీ తాగేలోపు పాట పెట్టేవాడిని. ఈసన్న గారి పాట, బాబన్న గారి పాట, లేకపోతే షాలేమన్న పాట పెట్టేవాడిని. లేదా ఒక్కోసారి సాక్ష్యాలు సీడీలు తీసుకొచ్చుకొని సాక్ష్యాలు పెట్టేవాడిని. నేను పని చేసుకుంటూ ఉండేవాడిని, వాళ్ళు టీ తాగుతూ ఉండేవాళ్ళు, మేము మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళం. అయిపోయే టయానికి మధ్యలో కావాలని ఒక్కోసారి ఆపేవాడిని, వీళ్ళు వింటున్నారు అనట్లేదని. ఇట్లా ఆపంగానే ఏంది ఆగింది ఏందనేవాడు, అంటే వీడు వింటున్నాడని చెప్పని మళ్ళీ పెట్టేవాడిని. ఒకవేళ
ఆగిన తర్వాత కూడా అడగలేదనుకో, అతనికి ఇసుగు పుట్టిందేమోనని సాక్ష్యం పక్కన పెట్టి పాటలు బాగుంటాయి బ్రదర్, అసలు ఇది కాదు కానీ పలానా పాట బాగుంటుందని ఊరకనే ఒక పాట పెట్టి మరలా అతన్ని రీఛార్జ్ మరలా చేయాలా. ఎందుకంటే మరలా ఆ సాక్ష్యం వింటానో వాక్యం వింటానో అతడు నీరసంలోనికి వెళ్ళిపోతే కొత్త కదా, తెలియదు కదా. పాట ద్వారా, మాట ద్వారా జరగని పని కనీసం పాట ద్వారా నేను అవుతుందేమోనని ప్రయాసపడి ప్రయత్నం చేసి దేవుడు నాకు అనుగ్రహించినటువంటి ఆ మొదటి ఆత్మీయ పుట్టినరోజు మొదలుకొని మరలా తిరిగి వచ్చే ఆత్మీయ పుట్టినరోజు కల్లా 2011వ తారీఖు 11వ సంవత్సరం ఈ మొదటి 10వ నెల మొదటి 1వ తారీఖు కల్లా 45 మంది ఆత్మలను సంపాదించాను నేను. 45 మంది. ఈ 45 మంది ఎట్లా మారారు? నేను వారికి సువార్త చెప్తే మారారా? కానీ నా హృదయంలో ఒక భారం పెట్టాడు దేవుడు. పిలువబడిన నేను, ఏర్పరచబడిన నేను, చాలామందిని పిలిచాడు దేవుడు. ఈరోజు విశ్వాసులుగా చాలామందిని పిలుస్తాడు, కానీ పరిచర్య చేసే భాగ్యం కొంతమందికే ఇస్తాడు దేవుడు. పరిచారకులుగా కొంతమందిని పిలుస్తాడు, పరిచర్యలో కూడా ఒక అడుగు ముందుకు వెళ్ళడానికి మరి కొంతమందికి ఇస్తాడు అవకాశం. ఆ పరిచర్య మెట్లో నుంచి సేవకునికి సహకారులుగా ఉండడానికి మరికొంతమందిని పిలుస్తాడు శిష్యులుగా. వారిలో నుంచి దైవజనునికి తోడ్పాటును అందించేటువంటి ఒక చక్కటి దైవజనులుగా మరికొంతమందిని పిలుస్తాడు. ఈరోజు ప్రతి మెట్టు కూడా అట్లానే ఎక్కుకుంటూ, ప్రతి మెట్టు అలానే చూసుకుంటూ నేను చేసిన మొట్టమొదటి పరిచర్య చెప్పులు పరిచర్య. జనం వస్తే, ప్రజలు వస్తే, పరిశుద్ధులు వస్తే వాళ్ళు చెప్పులు తీసుకుని ఆడబెట్టి వాళ్ళకి ప్రార్థన చేసి, వాళ్ళు ప్రార్థన చూసుకొని వచ్చే టయానికి మరలా నిలబడి లైన్లో నిలబడి చెప్పులు ఇచ్చేవాడిని. చెప్పులు అయిపోయినామంటే పట్టలు అవి అయిపోయిన తర్వాత టెంట్లు వేస్తే ఎవరైనా టెంట్ల దగ్గరికి వెళ్ళి కర్రలు మోస్తా వెళ్ళి వాళ్ళకి ఇచ్చేవాడిని. టెంట్ పరిచారకుడు వెంకటేశ్వర బాబాయ్ అని ఇప్పటికీ ఆయన అదే పరిచర్య చేస్తున్నాడు. ఆయన దగ్గర కూడా పరిచర్య చేశా. తర్వాత కూర్చుని పెడతా ఉంటే జనాన్ని లోపల సర్దించడానికి అన్న నేను కూడా వస్తానని చెప్పిన వాళ్ళు దూరి మరలా వాళ్ళ దగ్గర కూడా కూర్చొని వాళ్ళను కూడా ఒప్పించి వాళ్ళ దగ్గర కూడా కొంతవరకు పరిచర్య చేసి కొన్నాళ్ళు కానుకల టైంలో కానుకలు బట్టి ఏది ఉంటుంది ఇది నాది అనేది కాకుండా దేవుని సన్నిధిలో చేసే ప్రతి పని దైవ పనే, దేవుని పనే అని గుర్తుపట్టి ఆ రోజు ప్రారంభించిన ఆత్మీయ జీవితం ఈ 14 వసంతాల నుండి 15 వసంతంలోకి వచ్చినప్పటికీ ఒక దైవజనునిగా, సంఘ కాపరిగా మీ మధ్య కనబడుతున్నాను. హల్లెలూయా. చూడండి, ఆ రోజు నాకున్న తపన ఒకటే, ఆస్తి లేదు, అంతస్తులు లేవు, కనీసం బంధుప్రీతి లేదు, కానీ నువ్వు ఒక్కడివి మాత్రం నాకు దొరికావు, నిన్ను నేను అర్థం చేసుకోగలిగే జ్ఞానం ఇవ్వయ్యా అని అడిగేవాడిని. దేవుడు ఈరోజు మీరు ఏమడుగుతారంటే, ఈ 40 దినాలు చేసిన ప్రార్థనలకు ఎంతెంత జవాబు వచ్చిందనేది మీకు చెప్పాను కదా. ఈరోజు ఉపవాస ప్రార్థనకు వచ్చిన మీరు ఈ మొట్టమొదటి కూటంలో మా పట్ల మీ సంకల్పం ఏమిటి అని అడగాలి. ఆ సంకల్పం నెరవేరే వరకు రెండవదిగా ప్రార్థన చేయాలి, ఆయన పాదాలు వదిలిపెట్టకూడదు. చేసిన ప్రార్థన వెనుదిరిగి చూడకుండా ఆ 40 ఆత్మలు వచ్చిన తర్వాత నాకు ఒకటి అర్థమైంది. ఏంటనంటే, ఒక్కొక్కరిని దేవుడు తీసుకొచ్చి నాకు సమీపంలోనికి ఆయన నా ద్వారా సంఘంలో చేరుస్తున్నాడు అని అంటే, నా ద్వారా దేవుడు ఏమి కోరుకుంటున్నాడు అని ఆలోచన చేసి దేవుని చిత్తాన్ని వెతకడం మొదలుపెట్టాను. ఇక ఒక్కొక్కటిగా ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి పరిచర్య అంతటిని దేవుడు ఇచ్చినది. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ మీరు రక్షణ పొంది ఎన్నాళ్ళైందో నాకు తెలియదు, కానీ ఒక 5 ఏళ్ళు అయినట్లయితే నీవు కనీసం ఒక 5గురైనా సంపాదించవలేదు. ఈరోజు నువ్వు చూసుకోవాలి. 5 సంవత్సరాలు అయితే నేను ఆ 45 ఆత్మలు తాగిపోలేదు. కొంతమందిని అట్లా నడిపిస్తూనే దేవుని కృపను బట్టి అభిషేకించబడ్డాక నేను సొంతంగా సువార్త చెప్పి ఒక 100 మంది ఆత్మల కంటే పై చిలుకు నేను బాప్తీసం ఇచ్చాను. 100 మంది కంటే పై చిలుకు ప్రజలకి నేను బాప్తీసం ఇచ్చాను. నేను సొంతంగా యేసు ప్రభు దేవుడు మీరు నమ్ముకోండి మీ జీవితాలు బాగుపడతాయి అని చెప్పి 100 మంది కంటే పై చిలుకు ప్రజలు నేను తెనాలి రావడం మొదలుపెట్టిన తర్వాత, మరి అంతకుముందు మందిరం దగ్గర అన్నతో పాటు కలిసి సంఘంలో కలిసి సంఘం తరపున తిరుగుతూ చాలా ఇచ్చాం, కానీ అది కాదు లెక్క. నేను ఎప్పుడు ఇది లెక్కేసుకుంటాను.
నేను సువార్త ప్రకటించి సంపాదించిన ఆత్మలు ఎన్ని. అందుకే ప్రతి సంవత్సరం జనవరి 31 నైట్ డిసెంబర్లో కూడా ఈ సంవత్సరం మనం ఎన్ని ఆత్మలు సంపాదించాం, మనం ఎంత పరిచర్య చేసాం, మనం ఇంకా చేయాల్సిన ఏంటని కొన్ని లెక్కలు చూపిస్తూ ఉంటాను మీకు. ఈరోజు కూడా మీకు అవే ఒకసారి పురుకులుపు చెప్తున్నాను. ఇంతవరకు ఒకవేళ నువ్వు ఎవరికి చెప్పనటువంటి వ్యక్తివైతే ఇక నుంచి నువ్వు ఈ ఉపవాస ప్రార్థన మొదలుకొని నీ జీవితం గురించి ప్రభు ఆలోచిస్తున్నాడనే ఒక చిన్న ఆలోచన నువ్వు చేసి దేవుని పని కొరకు నువ్వు ఏమి చేయాలి, దేవుడు నీ పట్ల ఏ సంకల్పం కలిగి ఉన్నాడు, నీ పట్ల ఏ ఉద్దేశాన్ని ఆయన నెరవేర్చాలని ఎదురు చూస్తున్నాడు, నువ్వు దేవునికి ఎంత సమీపంగా ఉన్నావు అనేది చూసుకోవాలి. ఇంతవరకు ఒకవేళ ప్రార్థన చేయనటువంటి వ్యక్తివైతే ఈరోజు నీ ప్రార్థన జీవితం ప్రారంభం అవ్వాలి. ఈరోజు నుంచి నీ ప్రార్థన జీవితం ప్రారంభమై డైరీలో రాసుకుంటావో, పుస్తకంలో రాసుకుంటావో, బైబిల్లో రాసుకుంటావో, రాసుకొని నీ జీవితాన్ని ప్రారంభించాలి. దేవా, ఇంతవరకు ఎవరికి నేను చెప్పి కొన్ని ఆత్మలు కూడా రక్షించలేకపోయినా నా బ్రతుకులో, ఇదిగో ఇక్కడి నుంచి నా జీవితంలో ఈరోజు ప్రారంభిస్తున్నాను, కొన్ని ఆత్మలనైనా నేను సంపాదించినట్లుగా నీ కృప నాకు అనుగ్రహించయ్యా అని నువ్వు ప్రార్థన చేస్తే వేల వేసి పిలిచి వారిని తీసుకొచ్చి నీ ముందు నిలబెడతాడు నా ప్రభు. హల్లెలూయా. నేను ఎవరి దగ్గరికి వెళ్ళాను, అందరినీ నా షాప్ దగ్గరికి తోలుకొచ్చేవాడు. షాప్ దగ్గర కూర్చుని పెట్టి వారికి సువార్త చెప్తూ ఉండేవాడిని. తెలిసిన కాడికి పాటలు పెట్టేవాడిని. పాటలు యేసన్న గారి సాక్ష్యం చూస్తుంటే అప్పుడప్పుడు చిన్నతనంలోనే నేను ఇలా అయిపోయాను, 7వ తరగతి 7 సార్లు చదివాను అని ఆయన అలా చెప్తూ ఉంటుంటే మాటలు ఎవరు ఇంతకైనా అని చెప్పి నన్ను అడిగితే ఒక్కోసారి కొంతమందిని కూర్చుని పెట్టి టీవీ తీసుకొని ఈసీఆర్లో క్యాసెట్లు వేసి కూడా చూపించాను కొంతమందికి. కొంతమంది బాబన్న గారి సాక్ష్యం అడిగితే బాబన్న గారి సాక్ష్యం గురించి కూడా చూపించాను. కొంతమందికి షాలేమన్న సాక్ష్యం వేసి చూపించాను. అలా ఇంకా కొంతమంది నాకు చాలామంది దైవజనుల యొక్క సాక్ష్యాలు నేను సేకరించుకొని వేసి ఇప్పుడు కూడా నా ప్రార్థన ఒకటే ఏంటంటే, నా బ్రతుకు మూలముగానైనను లేదా చావు మూలముగానైనను దేవుడు నాకు ఇచ్చిన ఈ ఆయుష్కాలంలో ఇది ముగిసేలోపు, ఈ జీవితం ప్రయాణం సంపూర్తి అయ్యేలోపు మరికొన్ని ఆత్మలను సంపాదించి మాత్రమే ఇక్కడి నుంచి బయలు వెళ్ళాలి, కానీ ఉట్టి చేతులతో ఆయన సన్నిధికి చేరకూడదు. ఉట్టి చేతులతో ఒకవేళ ఆయన సన్నిధికి చేరితే దేవుడు నిజంగా నీ పిలుపును గురించి, నీ పిలుపు వెనుకున్నటువంటి ఆ ఆంతర్యాన్ని గురించి అక్కడ అడిగితే నువ్వేం చెప్తావా? నేను ఇంత చేశానయ్యా నీ కొరకు, నీ రాజ్యం కొరకు, నీ పని కొరకు నేను ఇంత కష్టపడ్డానని నువ్వేం చెప్తావు? కనీసం 4 ఆత్మల కొరకు నువ్వు మోకాళ్ళని ప్రార్థన చేసి నా కొరకు ఒక చిన్న ప్రార్థన గదన్నా కట్టావమ్మా అని అడిగితే ప్రభు నువ్వేం చూపిస్తావు? ఎంతమంది ఇంట్లో ప్రార్థనా గదులు ఉన్నాయండి? ఎంతమంది ఇంట్లో ప్రార్థనా గదులు ఉన్నాయి? సొంత ఇల్లుండి కూడా చాలామందికి ప్రార్థనా గదులు లేని పరిస్థితి. కొంతమందికి సొంత ఇల్లు లేకపోయినా ఉన్నటువంటి ఆ ఇంట్లోనే 2 కట్టలు అడ్డం పెట్టుకొని ఆ కట్టంలోనికి వెళ్ళి ఆ గోడ తట్టు తిరిగి ప్రార్థన చేసే ప్రార్థన పరురాలను కూడా నేను చూశాను. ఈరోజు సొంత ఇల్లు ఉన్న వారిలో కూడా ఒక సరైన ప్రార్థనా గది లేకపోవడం కారణం ఏంటంటే అసలు పిలుపే మనం మర్చిపోయాం. దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడో మర్చిపోయాం.